ఒక నిమిషం ఆయన కొండ చెన్నకేశవ చెన్నకేశులు అన్న పేరు పేరుగా పిలుస్తున్నాము. ఎవరెవరు కౌన్సిలర్ ఉన్నారో వేరే రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అదే రంగా తెలంగాణ జనసేన పార్టీ వెంకటరామనాయుడు సార్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. ఉపేందర్ సౌండ్ పెట్టండి. చేసిన గౌరవనీయ ఎమ్మెల్యేస్ ఇది మా డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే వారు మా మండలికి వచ్చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ నుండి చెప్పేది ఉందా ఎక్కడన్నా మేము ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలనేది ఏమన్నా రైతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడదాం. మనం దీని గురించి ఏం మాట్లాడతారో మాట్లాడదాం. మీరు ఎవరైనా రైతులు ఏదన్నా సలహాలు ఇవ్వడం కానీ మీ ఇబ్బందులు చెప్పాలన్న ఆలోచన కానీ ఉంటే మొదట వాళ్ళకి అవకాశం ఇవ్వండి. రైతులు ఎవరన్నా మాట్లాడాలా, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు, కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాలని అంటే దయచేసి మీరు ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉంటాం. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. మాకున్నటువంటి దీని మీద నాలెడ్జ్ కంటే ఆలోచన కంటే మీకే ఎక్కువ ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చెప్తే దాన్ని మేము కూడా సహేతుకంగా ఉంటే పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఎవరైనా ఉన్నారా? ఇక గ్రామానికి వచ్చిన ప్రజలకి రైతులకు వచ్చిన మన ఎమ్మెల్యే సార్ గారికి గౌరవనీయ ముఖ్యంగా చెప్పడం ఏమనగా కదిరి రైతులకు ఈ కదిరి కాన్స్టిట్యూషన్ రైతులకు అందరికీ ఇంతకుముందు K6 JL29 అనేది ట్యాగ్ కాకుండా జయాలని కాయలు ఉన్నాయి. ఈ కాయలు రైతులకు చాలా అత్యధికంగా లాభసాటిగా తక్కువ వర్షపాతమైన తీసుకొని పంటలను దిగుబడి ఇస్తాయి. జయాలు అవి అయితే వర్షపాతం తక్కువైనా మరి కదిరి కాన్స్టిట్యూషన్కు రైతుకు లాభసాటి ఉంటుంది. అలాంటి కాయలు గవర్నమెంట్ రైతుకి ఇస్తే రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతో ఎంతో లాస్ లేకుండా పంట అనేది కోల్పోకుండా రైతు లబ్ధి పొందుతాడు. అందుమూలకంగా అడుగుతున్నాం. మరొకసారి ఎంపీకుంట మండలం ఉన్నది. అక్కడ ఎంపీకుంట మండలం సంబంధించి రైతులు పాస్బుక్లు ఎత్తుకొని పోయి చెనిక్కాయలు గరిచెనిక్కాయలు అడిగితే ఇవ్వరు. దళారులు పెట్టుకొని ఏ వాళ్ళు అంటే స్వచ్ఛందంగా పనిచేసి రైతులు లేకుండా వ్యాపారస్తులకు ప్రతిదీ ఉడక వాళ్ళకి సారిస్తారు. రైతులు మొరపెట్టుకుని 2 చేతులు ఇచ్చిన నమస్కారం ఇచ్చిన వాడుక చేస్తామని మెడబెట్టి తోసినారు. అలాంటి పరిస్థితి ఇంకా రాకూడదు మన
ఎమ్మెల్యే సార్ కందికొండ ప్రసాద్ సార్ గారు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క పేద రైతుకు అందరికీ న్యాయం అందుతుందని మీ అందరికీ నమస్కరిస్తున్నాం. అన్నగారికి ఇది అడగాలని పదే మేము కోరుకుంటున్నాం. ఇది ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. ఏమి లేదు, ఈ చెనిక్కాయలు దళారులకు ఇవ్వకుండా రైతుకి ఇచ్చి రైతు ఏవో గారు కానీ వాళ్ళ కింద స్టాఫ్ కానీ ఇచ్చిండే రైతు పంట పెట్టినాడా లేదా అనేది మాత్రం చాలా గమనించాలా. కనీసం ఆ ఏవో గారు కానీ ఎవరే కానీ రైతుల దగ్గరికి వచ్చి పల్లకరించిన పాపాలు ఇంతవరకు పోలేదు. అసలు ఎవరో ఏవో గారు కూడా ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఈటుంటేనా మనసంగా ఈ సబ్సిడీలు, ఈ చెనిక్కాయలు ఇచ్చిన మనుషుల పేర్లు రాసుకొని వాళ్ళు పంట పెట్టినారా లేదా, దానికి ఏం చేయాలా అని చెప్పేదన్నా వాళ్ళు వచ్చి చూసుకొని మాకు రైతుకు ఏమన్నా సలహాలు, సూచనలు ఇచ్చేటట్టుంటే బాగుంటుందని మరీ కోరుకుంటాము. సీడ్ సప్లైలో నాణ్యత చాలా కనబడింది. ఈ ఏజెన్సీలు తీసుకొని తాలూకాయలు తీసుకొని తిరిగి అమ్మి మళ్ళా అదే దానికి ఇస్తారని తాలూకాయలు ఇస్తారు. అది మా దృష్టికి తెలిసింది. అది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాము. ముఖ్యంగా ఇత్తనాలు అయితే చాలా నాణ్యత లేవు, దయచేసి అవి ఇవ్వాలి. ఒకటి ఉపాధి హామీ పని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని చేసి మన ఎమ్మెల్యే ద్వారాతో మన పై అధికారుల దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదే చిరుధాన్యాలు చాలా తక్కువ ఉన్నాయి మన కది ఏరియాలో. పెసలు కానీ, కందులు కానీ, అలసందలు కానీ గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలా బాగుంటుంది రైతులు కానీ చెప్పేసి మనవి చేస్తున్నాము. గత రైతు ఏమని చెప్పాడంటే అన్యాయం జరుగుతుంది మాకు రైతులు అంటే, గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన పంటలు పెట్టుకున్నా కూడా బీళ్లకు, గుట్టలకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవి కానీ ఇచ్చారు. ఆ విధంగా కాకుండా నిజమైన రైతుకు పంట పెట్టినోనికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రైతు ఉద్దేశము. అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా నిజంగా స్వచ్ఛంగా రైతులకు నిజంగా పంట ఎవరు పెట్టారో వారికి ఇచ్చేటట్లు ప్రోత్సహించాలని చెప్పేసి మనం జరుగుకుంటే అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ తీసుకుంటాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరంతర ప్రక్రియ, రైతాంగానికి అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరము, విత్తన పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము, సకాలంలో ఎరువులు అందించాల్సినటువంటి అవసరము, వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరము. అదే స్థాయిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు, సప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అది గత ప్రభుత్వంలో కుంటుపడింది. ఈ కార్యక్రమము విత్తన పంపిణీ కార్యక్రమము ఈసారి ఏరువాక మొదలైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించి చేయడం అనేది నిజంగా మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ అధికారులకి, అదే రకంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ ఇన్ఛార్జి గారికి, అదే రకంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, రైతాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మ్యాండేట్ తీసుకుని కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఏ ఆలోచనలు చేసినా కూడా ప్రజాహితంగానే ఆలోచన చేసి నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజున సోదరులు ఏవో గారిని కొన్ని ప్రశ్నలు రైతాంగం సంధిస్తే మీరే సమాధానం చెప్పంటే ఒక ప్రశ్న మర్చిపోయినట్టున్నారు. ఆయన విత్తన కాయలు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో అవి క్వాలిటీ లేదనేది ఒకటి చెప్పినారు. దీని కారకులు ఎవరు, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరు చెప్పలేదు. యాక్చువల్గా మేము జెర్మినేషన్ టెస్ట్ చేస్తాము, తర్వాత షెల్లింగ్ పర్సెంటేజ్ మాకు ఇప్పుడు రాగానే మేము ఒక బ్యాగ్ ఓపెన్ చేసి షెల్లింగ్ పర్సెంటేజ్ 70+ ఉంటేనే మేము తీసుకుంటాము. అలాగే జెర్మినేషన్ కూడా 75 to 82% ఉన్న మాత్రమే మేము అలో చేస్తాము. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మేము షెల్లింగ్ పర్సెంటేజ్ లేకపోయినా, జెర్మినేషన్ లేకుండా ఇమీడియట్ రిటర్న్ పంపించాం. అలా చాలా జరిగేది. ఆర్బీకేకి వచ్చిన తర్వాత క్వాలిటీ బాగలేదు, రిటర్న్ చేసేసాం. ఎక్కడ వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంది. వెహికల్ 1-2 బ్యాగ్స్ ఏదైనా వాళ్ళు లాస్ట్లో ఇస్తామంటే మనం అన్ని బ్యాగ్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి తీస్తాం. అలా ఏదైనా పొరపాటు జరిగింటే ఉండొచ్చు. లేకపోతే మ్యాక్సిమం మేము జెర్మినేషన్ టెస్ట్, షెల్లింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాత ఫార్మర్స్ ఇస్తాం. మాట్లాడినటువంటి రైతు నర్సిరెడ్డి కూడా చెప్తున్నాను. నర్సిరెడ్డి కూడా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. దీన్ని మానిటరింగ్ చేయడము, అదే రకంగా రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సిరెడ్డిని కూడా ఏదైతే గడిచిన
ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటాని నుంచి ఇంకా ఒక 600 చిల్లర క్వింటాలు కావాలంటే నేను 700కి ఇండియన్ పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోటా కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే స్థాయిలో నర్సిరెడ్డి గారికి కూడా చెప్తున్నా, ఒకరోజు మీరు ఇక్కడ ఉంటే మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు, మీరు నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు. అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది అని చెప్పేసి కూడా ఆయనకు తెలియజెప్తా ఉన్నాను. ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు. ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినప్పుడు పరిష్కారాలు కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ ఒకరో ఇద్దరో ముగ్గురో పార్టీ వాళ్ళు కూడా ఉండి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా అమలు చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి తెలియజెప్తా ఉన్నారు. రైతాంగానికి వచ్చినటువంటి రైతాంగానికి తెలియజెప్పారు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది రైతాంగానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వమే, ఇది రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. ఏదైనా మంచి చెడ్డ ఏదైనా మీకు ఇబ్బందులు తలెత్తే పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానిక నాయకత్వం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, బీజేపీ పార్టీ నాయకత్వంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా మేము మా వంతు వరకు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఏదైనా ఒకటి ఆరా ఇబ్బందులు తలెత్తినప్పుడు నాకు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే, నిరంతరం ప్రజా సమస్యల మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి మీ వరకు కొద్ది వరకు ఏదైనా చెప్తానే గ్రహించుకునేటువంటి సంగ్రహణ శక్తి కూడా ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో మా వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అదే రకంగా భూసార పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ పునరావృతమవుతాయి, పూర్తి స్థాయిలో అమలు చేసి తీస్తామని చెప్పేసి కూడా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ వేదిక మీద నుంచి వచ్చే రోజుల్లో రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యత కింద వ్యవసాయాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తాను. కాబట్టి మీ సమస్యలు కొద్ది వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగానే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజున రైతాంగము కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు ఏమనంటే, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్స్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు, పార్టీలు చూస్తున్నారండి. మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంటెగ్రేషన్ అనేది, టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్, సాంకేతికత వినియోగం అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకయిందంటే, ఇది గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే రెడ్డి కర్ణ వ్యవస్థ వరకు వాళ్ళ అనుయాయులకు కానీ వాళ్ళ పార్టీ కొమ్ము కాసేటువంటి వాళ్ళకు కానీ పక్షపాత వైఖరి చూపిస్తున్నారు, అవలంబిస్తున్నారు ఆలోచనతోనే ఇటువంటి టెక్నాలజీ అడాప్షన్ తీసుకురావడం జరిగింది. ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఏమాత్రము లొసుగులు లేనటువంటి ఒక వ్యవస్థను నిర్వహించాలనే ఆలోచనతో అందులో భాగంగానే టెక్నాలజీలు కూడా మనిషి ఇచ్చే ఇన్పుట్స్ మీదే, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదే అది తీసుకుంటుంది. కాబట్టి ఇందాక చెప్పినారు, ఒక యాప్ను రూపొందించినారు. యాప్లో ఎక్కడ పోయినా కూడా ఆ క్రాప్ ఏదైతే అక్కడ యాక్చువల్ క్రాప్ ఉంటుందో అదే తీసుకుంటుంది, వేరే క్రాప్కి ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పేసి దాన్ని కూడా పరిష్కారం చేసినారు. ఈ టెక్నాలజీ అడాప్షన్ వచ్చిన తర్వాత కొద్ది వరకు రైతాంగం ఏం ఆలోచన చేస్తూ వస్తుందంటే, మా కోరికలు, మా ఆలోచనల్ని అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిర్వహించడం లేదు, నెరవేర్చడం లేదని ఒక పేద రైతులు, లేదంటే ఒక పెట్టుబడిదారులు, లేదంటే పెద్ద మూతుబారి నాయకులు వాళ్ళు లోన్లు అవైల్ చేసుకోవడము, క్రాప్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోవడము, లేదంటే సబ్సిడీ కోసము పాస్బుక్లు తయారు చేసుకుని అసలు ఆ ల్యాండే ఉండనటువంటి, ఆ భూమి ఉండనటువంటి పరిస్థితులు కూడా పాస్బుక్లు రూపొందించుకున్నారు. దీంట్లో లేకపోతే నిజమైనటువంటి రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాలు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి క్రమంలో వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు అదే రకంగా పోతా వస్తున్నారు. కానీ ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వాలకు కూడా, ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి తరహా ఆలోచనలు గుదిబండగా మారబోతున్నాయి. పేదవాడికి, పేద రైతుకి మంచి జరిగేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాల. ఏదైతే మీరు గ్రౌండ్ నట్ వేసింటే గ్రౌండ్ నట్లో క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ మీరు పోరాడండి, అడగండి, నిలదీయండి.
అది కాకుండా మనం పంట పెట్టకుండా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళం కదా, మనం పోయేసి మనము దౌర్జన్యంగానో లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళమో మీరు దాన్ని ఎన్యూమరేట్ చేయండి, లేనటువంటి పంటను నమోదు చేయడం అనేది కూడా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతాంగం కోసము మీరు కూడా పొలాల్లో పోయి పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. మీకు ఏదైనా మా వాళ్ళ నుంచి కానీ రైతాంగం నుంచి కానీ నిజమైనటువంటి ఇబ్బంది కలిగితే పరిష్కారం చేయడానికి మా వంతుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు కూడా తెలియజెప్తా ఉన్నాం. అట్లని చెప్పేసి నిర్లక్ష్యం వహించి నిజమైనటువంటి రైతుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ముందుకు నడిస్తే, ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుకు నడిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రైతాంగానికి చెప్తాను, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి కూడా ఒక చిత్తశుద్ధి ఉంది. రైతాంగానికి మంచి చేయాలా, పేదవాడికి మంచి చేయాలా, ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే వచ్చే 5 ఏళ్ల పాటు పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒక నిమిషం పాటు ఫోన్ చేసినా కూడా దాని పరిష్కారానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి రైతాంగం ఒక కొత్త ఆలోచనతో కొత్త ఆశతో ఒక పంట అయిపోతుంది. వారందరి జీవితంలో సకాలంలో వర్షాలు పడాలా, మంచి దిగుబడి రావాలని చెప్పేసి రైతాంగాన్ని కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కొంచెం తిప్పండి, మోటార్ తిప్పండి. న్యూ వెరైటీ దాంట్లో ఉన్న స్పెషాలిటీ బేసిక్స్ ఉంటుంది. మనమే సభ్యులు ఎస్ఎస్ నాయక్ తీసుకున్నాను.